Hi friends, I'm Chiranjeevi and today we are going to discuss some of the important topics from the Hindu paper. So severe cyclonic storm Rimal makes landfall. 1 lakh evacuated in Bengal అని చెప్పారనమాట. సో ఈ రిమాల్ అనే సైక్లోనిక్ స్ట్రాము వెస్ట్ బెంగాల్ సాగర్ ఐలాండ్ కేపుపారా ఆఫ్ వెస్ట్ బెంగాల్ మధ్యలో కేపుపారా ఆఫ్ మన బంగ్లాదేశ్ మధ్యలో ల్యాండ్ ఫాల్ అయింది. అండ్ ఈ రిమాల్ అనే నేమ్ వచ్చేసి గివెన్ బై ఒమన్ అండి. అండ్ ఒమన్ 2020 నుంచి బే ఆఫ్ బెంగాల్ యాజ్ వెల్ యాజ్ అరేబియన్ సీలో వచ్చే సైక్లోన్స్ కి నేమ్స్ ఇచ్చేదానికి 2020లో అగ్రి అయింది. అప్పటి నుంచి మనకు బే ఆఫ్ బెంగాల్ తర్వాత అరేబియన్ సీలో వచ్చే సైక్లోన్స్ కి రొటేషనల్ బేసిస్ మీద ఒమన్ కూడా పార్ట్ అయింది నేమ్స్ ఇచ్చేదానికి. అండ్ రిమాల్ అనే దానికి మీనింగ్ వచ్చి అరబిక్ లాంగ్వేజ్ లో శాండ్ అనే మీనింగ్ ఉంది. సో ఈ సైక్లోనిక్ స్టార్మ్ యొక్క రావడం వల్ల బే ఆఫ్ బెంగాల్లో మేజర్లీ అడ్మినిస్ట్రేషన్ లో లయింగ్ ఏరియాలో ఉన్న వాళ్ళందరిని ఇవాక్యువేట్ చేసింది. తర్వాత రైల్ యాజ్ వెల్ యాజ్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్, ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ ఆల్మోస్ట్ సస్పెండ్ చేసింది. తర్వాత మేజర్ పోర్ట్ యాక్టివిటీస్ ఏదైతే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ బెంగాల్లో ఉందో దాన్ని కూడా పోర్ట్ యాక్టివిటీస్ అన్ని ఆపేసింది. ద సేమ్ టైం ప్రైమ్ మినిస్టర్ నిన్న ఈ రివ్యూ మీటింగ్ కండక్ట్ చేశారు సైక్లోనిక్ స్ట్రామ్ యొక్క ప్రిపేర్డ్నెస్ గురించి. ప్రైమ్ మినిస్టర్ దీన్ని ఎందుకు ఈ మీటింగ్ ని చైర్ చేశారంటే ప్రైమ్ మినిస్టర్ ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ ది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కాబట్టి. సో ఎక్కడన్నా నేచురల్ కలామిటీస్ ఆర్ నేచురల్ డిజాస్టర్స్ ఎక్కడన్నా అక్కరైనప్పుడు ప్రిపేర్డ్నెస్ ఎలా ఉంది అనే దానికి హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ వచ్చేసరికి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కాబట్టి దానికి ప్రైమ్ మినిస్టర్ చైర్పర్సన్ ఉంటారు కాబట్టి ప్రైమ్ మినిస్టర్ ఈ మీటింగ్ ని రివ్యూ మీటింగ్ ని చైర్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇండియన్ మెటరలాజికల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఈ సైక్లోనిక్ స్ట్రామ్ రిమాల్ ని చాలా సివియర్ సైక్లోనిక్ స్ట్రామ్ గా తర్వాత రెడ్ అలర్ట్ ఇచ్చేసింది. దీని యొక్క యావరేజ్ స్పీడ్ ఆఫ్ ది సైక్లోనిక్ స్ట్రామ్ వచ్చేసి 110 నుంచి 120 కిలోమీటర్స్ ఉంది. జనరల్ గా యావరేజ్ ఒక సైక్లోనిక్ స్ట్రామ్ యొక్క విండ్ స్పీడ్ వచ్చేసి మనకు జనరల్ గా 120 కిలోమీటర్స్ పర్ అవర్ కానీ లేకపోతే 74 మైల్స్ పర్ అవర్ అనేది జనరల్ గా యావరేజ్ ఉంటుంది. సో మనకు జనరల్ గా ఈ సైక్లోనిక్ స్ట్రామ్స్ అనేవి మనకు లో ప్రెషర్ ఏరియా ట్రాపికల్ రీజియన్ లోని లో ప్రెషర్ ఏరియాలో జనరల్ గా ఫామ్ అవుతాయి. లో ప్రెషర్ ఎందుకు ఫామ్ అవుతుంది? ఎక్కడైతే సన్స్ యొక్క హీట్ ఇంటెన్స్ గా ఉండటం వల్ల జనరల్ గా లో ప్రెషర్ ఫామ్ అవుతుంది. ఎక్కడైతే సన్ టెంపరేచర్ తక్కువగా ఉంటుందో అక్కడ జనరల్ గా హై ప్రెషర్ ఫామ్ అవుతుంది. లో ప్రెషర్ ఏరియా పోలార్ రీజియన్స్ లో వచ్చేసి జనరల్ గా హై ప్రెషర్ ఏరియా ఉంటుంది. తర్వాత మనకు ట్రాపికల్ ఏరియాస్ లో టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి జనరల్ గా లో ప్రెషర్ ఏరియాస్. ఎక్కడైతే లో ప్రెషర్ ఏరియా ఇంటెన్స్ గా ఉంటుందో అక్కడ ఈ సైక్లోనిక్ స్ట్రామ్స్ అనేసి జనరల్ గా ఫామ్ అవుతాయి. సో సైక్లోనిక్ స్ట్రామ్స్ జనరల్ గా బ్యాడ్ వెదర్ తర్వాత గట్సీ విండ్ వన్ ఆఫ్ ద ఫీచర్. అండ్ సైక్లోనిక్ స్ట్రామ్ ని జనరల్ గానే నేచురల్ డిజాస్టర్స్ కానీ కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే వీటి వల్ల కాజ్ అయ్యే డిస్ట్రక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. కొన్ని దగ్గర మనకు రోడ్స్ డిస్ట్రక్షన్ జరుగుతుంది, రైల్వే ట్రాక్స్ డిస్ట్రక్షన్ జరుగుతుంది. తర్వాత కొన్ని దగ్గర ఆల్మోస్ట్ ఫారెస్ట్ డిస్ట్రక్షన్ కూడా జరుగుతుంది. తర్వాత కొన్ని ప్లేసుల్లో కొన్ని దగ్గరలో విండ్స్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఇళ్ళకు కూడా డ్యామేజ్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం కొన్ని దగ్గర మనకి ఎలక్ట్రిక్ పోల్స్ కూడా డ్యామేజ్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి దీన్ని నేచురల్ డిజాస్టర్ గా కన్సిడర్ చేస్తారు. సో మనకు జనరల్ గా ఏదైతే ఈ సైక్లోనిక్ స్టార్మ్స్ ఉన్నాయో అవి వాటిని నేమింగ్ వచ్చేసి 6 రీజనల్ స్పెషలైజ్డ్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ఇరాన్, మాల్దీవ్స్, శ్రీలంక, మయన్మార్, ఒమన్, పాకిస్తాన్, సౌదీ అరేబియా, థాయిలాండ్, తర్వాత ఖతర్ లాంటి కంట్రీస్ అన్ని కలిసి బే ఆఫ్ బెంగాల్ యాజ్ వెల్ యాజ్ మనకు అరేబియన్ సీలో వచ్చే సైక్లోన్స్ కి రొటేషనల్ బేసిస్ మీద ఈ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ అన్ని కలిసి నేమ్స్ ఇస్తూ ఉంటాయి. సో జనరల్ గా ఒకే కంట్రీ రిపీటెడ్ గా నేమ్స్ ఇవ్వదు. ఒకసారి ఒక కంట్రీ ఇస్తే ఇంకొకసారి ఇంకో కంట్రీ ఇస్తూ ఉంటుంది. సో మనకు జనరల్ గా సైక్లోన్స్ ని డిఫరెంట్ నేమ్స్ డిఫరెంట్ రీజియన్స్ లో వచ్చే సైక్లోన్స్ ని డిఫరెంట్ నేమ్స్ తో పిలుస్తారు. జనరల్ గా మనకు బే ఆఫ్ బెంగాల్ లో వచ్చే వాటిని ట్రాపికల్ సైక్లోన్స్ ని సైక్లోన్స్ అంటాము. తర్వాత టైఫూన్స్ అనేవి సౌత్ చైనా సీ ఇన్ అండ్ అరౌండ్ ఏరియాలో వచ్చే వాటిని మనం టైఫూన్స్ అంటాము. తర్వాత హరికేన్స్ అనేసి అమెరికన్ కోస్ట్ ఈస్ట్ యాజ్ వెల్ యాజ్ వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ అమెరికాలో తర్వాత సెంట్రల్ అమెరికన్ కంట్రీస్ లో వచ్చి వాటిని మనము హరికేన్స్ అనే నేమ్ తో పిలవడం జరుగుతూ ఉంది. సో మనకు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎల్జీ కంప్లీట్స్ 2 years ఇన్ ఆఫీస్, టామ్స్ హింట్ హిస్ టెన్యూర్ ఛాలెంజింగ్ అండి. ఛాలెంజింగ్ అనేది చాలా చాలా క్రూషియల్ ఫ్రేజ్ పేపర్ లో వచ్చింది. దాన్ని బట్టి ఛాలెంజింగ్ అని మనం ఎందుకు అనాల్సి వస్తుందంటే 2014 తర్వాత particularly there is a continuous struggle between the Lieutenant Governor of Delhi as well as the elected Chief Minister of Delhi.
అది సెంటర్‌లో ఒక ప్రభుత్వం ఉండి, తర్వాత ఢిల్లీలో ఇంకో పార్టీ రూలింగ్‌లో ఉండటం వల్ల ఆల్వేస్ దేర్ ఈస్ కంటిన్యూయస్ స్ట్రగల్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. ఎట్ ద సేమ్ టైమ్ కొన్ని స్టేట్స్‌లో కూడా గవర్నర్ యాజ్ వెల్ యాజ్ చీఫ్ మినిస్టర్స్ మధ్య టజల్ జరుగుతా ఉంది. బట్ ఢిల్లీలో మోర్ ఆఫెన్ ఎల్జీకి తర్వాత చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీకి కంటిన్యూయస్‌లీ టజల్స్. ఒకానొక స్టేజ్‌లో ఎల్జీ ఆఫీస్‌లో ధర్నా ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్ ధర్నా చేయాల్సిన సిట్యుయేషన్ కూడా ఉన్నది. అందుకనే మోస్ట్ ఆఫ్ ద బిల్స్ ఏదైతే ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ పాస్ చేసి పంపిస్తుందో వాటిని లెఫ్టినెంట్ గవర్నర్ వాటికి అసెంట్ ఇవ్వకుండా హోల్డ్ చేసేసేసి ఆ బిల్స్ స్మూత్ ప్యాసేజ్కి మోస్ట్ ఆఫ్ ద టైం ఎల్జీ అనే ఒక ఢిల్లీలో ఎల్జీగా ఉన్నా కానీ కొంచెం ఇబ్బందికర వాతావరణాలు ఉన్న టైంలో అక్కడ ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్ డిస్ప్లేజర్ని మోస్ట్ ఆఫ్ ద టైం ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. కోర్టు సుప్రీంకోర్టులో కూడా కేసు వేసిన తర్వాత సుప్రీంకోర్టు కూడా క్లియర్ గైడ్లైన్స్ ఇచ్చింది ఎల్జీ ఎలా వర్క్ చేయాలి అనే దాని అంశం మీద. సో సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఎల్జీ అండ్ ఢిల్లీ మధ్య మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. సో ఎల్జీ జనరల్గా హీఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ది నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఢిల్లీ. సో ఢిల్లీకి కాన్స్టిట్యూషనల్ హెడ్ అంటే అతను ఎల్జీగా ఉంటారు. సో ఎల్జీ జనరల్గా ఈ ఎల్జీ పోస్ట్ ని 1996లో క్రియేట్ చేశారు అండర్ ద ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ యాక్ట్. ఈ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చిన దగ్గర నుంచి ఎల్జీ అనే పొజిషన్ ఎఫెక్ట్ లో ఉంది. సో లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ ఢిల్లీ అపాయింట్స్ జనరల్ గా స్టేట్స్ కి గవర్నర్స్ ని ఎలా అపాయింట్ చేస్తారు ప్రెసిడెంట్, అలానే కొన్ని యూనియన్ టెరిటరీస్ కి లెఫ్టినెంట్ గవర్నర్స్ ఉంటారు. లైక్ అండమాన్ నికోబార్ కు ఉంటారు లెఫ్టినెంట్ గవర్నర్. తర్వాత ఇప్పుడు యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ మనకు లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నారు. సో అలా ఢిల్లీకి కూడా ఒక లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. ఆ లెఫ్టినెంట్ గవర్నర్ ని జనరల్ గా అపాయింట్ ప్రెసిడెంట్ చేస్తారు. జనరల్ గా టెన్యూర్ ఆఫ్ ఒక ఎల్జీకి వచ్చేసి 5 years ఉంటుంది. జనరల్ గా గవర్నర్స్ కూడా 5 years ఉంటుంది. సో బట్ 5 years టెన్యూర్ ఉన్నా కానీ జస్ట్ 2 years కే ఇది ఛాలెంజింగ్ అనేసి వేసారంటే జస్ట్ చీఫ్ మినిస్టర్ కి ఎల్జీకి మధ్య ఎలాంటి అన్హెల్దీ అట్మాస్ఫియర్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో జనరల్గా లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చేసి ప్రెసిడెంట్ ప్లెజర్ ఉన్నన్ని రోజులు అతను ఆఫీస్లో కంటిన్యూ అవుతూ ఉంటారు. సో అతను ప్రెసిడెంట్ యొక్క ప్లెజర్ ఉన్న రోజులు అతనికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సో ఢిల్లీ చీఫ్ మినిస్టర్ని జనరల్గా అపాయింట్ చేసేది ఎవరు అనేది కొంచెం అంబిగ్యూటీ ఉంది. జనరల్గా స్టేట్లో చీఫ్ మినిస్టర్ని అపాయింట్ చేసేది వచ్చేసి మనకు గవర్నర్ ఉంటారు. గవర్నర్ ఎవరైతే కౌన్సిల్ ఆఫ్ లెజిస్లేటివ్ పార్టీ మెజారిటీ వచ్చిన లెజిస్లేటివ్ పార్టీ మెంబర్స్ అందరూ కలిసి ఒకరిని ఎల్పీ లీడర్గా లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా ఎలక్ట్ చేసుకుంటారు. వాళ్ళందరూ సిగ్నేచర్ తీసుకున్న ఫామ్ తీసుకెళ్ళి గవర్నర్ దగ్గరికి వెళ్తే గవర్నర్ స్క్రూటినీ చేసి అతన్ని ఎల్పీ లీడర్ గా అపాయింట్ చేస్తారు. దెన్ అతన్ని చీఫ్ మినిస్టర్ గా స్వీకారం చేస్తారు. ఇక్కడ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ ని అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ ఢిల్లీ అనమాట. సో ఇక్కడ కొంచెం స్పెసిఫిక్ గా చూడాల్సిన అంశం ఉంది. ఇక్కడ ఎల్జీ కాకుండా ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. బట్ ప్రెసిడెంట్ కూడా ఎలా అపాయింట్ చేస్తారంటే ఎల్జీ ఇచ్చిన రికమెండేషన్ ని బేస్ చేసుకొని చేస్తారనమాట. సో ఇక్కడ ప్రధానంగా ఎల్జీ ఎలా యాక్ట్ చేయాలి అనేది మనకు స్పెసిఫిక్ గా మెన్షన్ చేసే ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 239AA. సో ఎల్జీ జనరల్ గా మనకి ఎలా యాక్ట్ చేయాలంటే అతనికి స్పెసిఫిక్ గా పవర్స్ ఏమి ఉండవు. ఏదైనా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ హెడెడ్ బై చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ ఇచ్చిన అడ్వైజుల మీదనే అతను యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ కొన్ని కేసుల్లో డిస్క్రిషనరీ పవర్ ఉంటుంది గవర్నర్స్ కి. అలానే మనకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి. డిస్క్రిషనరీ పవర్స్ ని బేస్ చేసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని బిల్స్ ని స్టాల్ చేస్తారు. ఆ స్టాల్ చేసే క్రమంలోనే లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ ఢిల్లీ యాజ్ వెల్ యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీకి కంటిన్యూస్లీ గొడవలు జరుగుతున్నాయి. ఆ గొడవ ఆ స్మూత్ ప్యాసేజ్ ఆఫ్ బిల్ కి ఎల్జీ ఒక బ్లాకేడ్ గా ఉంటున్నారు అనే ఒక అంశంతోనే ఢిల్లీ చీఫ్ మినిస్టర్ చాలా సార్లు డిస్ప్లేజర్ ఎక్స్ప్రెస్ చేశారు. ఈ క్రమంలోనే ఈ పేపర్ కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేసింది ఎల్జీ యొక్క టెన్యూర్ అంత స్మూత్ కాదు. డెఫినెట్గా అది ఛాలెంజింగ్ టాస్క్ గానే ఉంటుంది. అండ్ ఇంకో నెక్స్ట్ టాపిక్ మనకు వచ్చేసి టెక్స్ట్ అండ్ కంటెక్స్ట్. హిందూ పేపర్లో ఇక్కడ ఈ టెక్స్ట్ అండ్ కంటెక్స్ట్ అనే పర్టికులర్ కాలం ఏదైతే ఉంటుందో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్కి కావాల్సిన స్టాట్స్ మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టాట్స్ ఇక్కడ మనకి జనరల్ ఆఫెన్ ఇక్కడ వస్తూ ఉంటాయి. ఇక్కడ చూసుకుంటా ఉంటే మనకు ఫ్యూ డేస్ పాలస్తీనా గురించి ఒక ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ గురించి డిస్కస్ చేస్తున్న క్రమంలో పాలస్తీనా యాజ్ వెల్ యాజ్ ఇరాన్ యాజ్ వెల్ యాజ్ మనకు
ఇజ్రాయెల్ వార్లో ఎంతమంది చనిపోయారు అనేది అప్రాక్సిమేట్ ఫిగర్ చెప్పే అరౌండ్ 35,000 పీపుల్ చనిపోయారు అనేది. ఇక్కడ ఎగ్జాక్ట్ ఫిగర్ వచ్చేస్తుంది 35,984 పీపుల్ ఇప్పటికీ ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధంలో ఆల్మోస్ట్ చనిపోయిన వాళ్ళు. అండ్ ఇందులో వూండ్ అయిన పీపుల్ గురించి కూడా డేటా ఇచ్చారు. 80,643 పీపుల్ హ్యావ్ బీన్ వూండెడ్ ఇన్ గాజా స్ట్రిప్ అనేసి చెప్పారు. సో ఇలాంటి స్టాటిస్టిక్స్ ఎప్పుడైతే మనం డిస్క్రిప్టివ్ ఆన్సర్ రాయబోతుంటామో, సో ఇలాంటి స్టాటిస్టిక్స్ ఎప్పుడైతే మనం క్లియర్ గా మెన్షన్ చేయగలుగుతామో, సో ఆ ఆన్సర్ కి చాలా శాంక్టిటీ యాజ్ వెల్ as గ్రావిటీ వస్తుంది. సో దట్ బెటర్ మార్క్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ నంబర్ వచ్చేసరికి, నంబర్ అంటే కూడా ఇక్కడ ఇంపార్టెంట్ ఒక గ్రూప్ ఇచ్చారు. హౌతీ ఎంతమంది యెమెన్లో ఉంటుంది హౌతీ టెర్రర్ గ్రూప్. ఈ గ్రూప్ ఎంతమందిని ఫ్రీ చేసింది, వార్ ప్రిజనర్స్ ని ఫ్రీ చేసింది అనేది ఇచ్చారు. ఈ ఒకనొక స్టేజ్ లో యూపీఎస్సీ ఎగ్జామ్ లో హౌతీ రెబల్ గ్రూప్స్ యాజ్ వెల్ యాజ్ ద కంట్రీ ఇచ్చి మ్యాచ్ ఫాలోయింగ్ అనేసి ఇచ్చారు. సో ఈ హౌతీ రెబల్ గ్రూప్ యెమెన్ సెంట్రిక్ గా పనిచేస్తుంది. దాదాపు 130 మెంబర్స్ ని, వార్ ప్రిజనర్స్ ని ఇది ఫ్రీ చేసినట్టు మనకు ఇక్కడ చెప్తుంది. తర్వాత ఇంకొక ఇది ఒక సపరేట్ టాపిక్ కూడా ఉంది ఈరోజు పేపర్ లో మనకు. ఇండియా ట్రేడ్ డెఫిసిట్ విత్ 9 out of top 10 ట్రేడింగ్ పార్ట్నర్స్. ఒక టాప్ 10 ట్రేడింగ్ పార్ట్నర్స్ ని చూసుకుంటే అందులో టాప్ 9 కంట్రీస్ లో ఇండియా యొక్క ట్రేడ్ డెఫిసిట్ పెరుగుకుంటా వస్తుందని ఒక అంశం చెప్పారు. తర్వాత ఇంకోటి పాపుయా గునియా గురించి ఇచ్చారు. ఇందులో కూడా 607 పర్సన్స్ డిస్ప్లేస్ చేశారనేసి ఇచ్చారనమాట ఇక్కడ ల్యాండ్ స్లైడ్ వల్ల. సో ఇలాంటి స్టాటిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో, ఏదన్నా ఒక ఆన్సర్ రాసేటప్పుడు స్టాట్స్ దగ్గర పెట్టుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. అండ్ హిందీ పేపర్లో ఏదైతే టెక్స్ట్ అండ్ కంటెక్స్ట్ గురించి ఇస్తున్నారో, ఈ పర్టికులర్గా ఈ కాలంలో మనకు ఎగ్జామ్స్ విషయంలో కావాల్సిన స్టాట్స్ యాజ్ వెల్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ టెక్స్ట్ కంటెక్స్ట్ రూపంలో ఇస్తున్నారు. ఇది కొంచెం కేర్ఫుల్గా చూస్తే ఇక్కడ మనకు కావాల్సిన వాల్యుబుల్ డేటా యాజ్ వెల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతూ ఉంది. దట్ రిలేటెడ్ టు కరెంట్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని ఉంటా ఉన్నాయి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇండియా రికార్డ్స్ ట్రేడ్ డెఫిసిట్ విత్ 9 out of 10 టాప్ ట్రేడింగ్ కంట్రీస్ ఇన్ 2023-24 లో చూస్తున్నాము. సో ఇక్కడ లిస్ట్ ఇచ్చారు మనకు వచ్చేసి టాప్ 10 ట్రేడింగ్ పార్ట్నర్స్ ఆఫ్ ఇండియా. అందులో ఒక యుఎస్ఏ తప్ప మిగిలిన అన్ని టాప్ ట్రేడింగ్ కంట్రీస్ తో మనకు ఇండియా ట్రేడ్ డెఫిసిట్ ని రిజిస్టర్ చేస్తూ ఉంది. సో మనకు ట్రేడ్ డెఫిసిట్ అంటే మనకు జనరల్ గా డిఫరెన్స్ బిట్వీన్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. ఎప్పుడైతే మన ఇంపోర్ట్స్ పెరిగి ఎక్స్పోర్ట్స్ తగ్గుతాయో జనరల్గా అప్పుడు మనకు ట్రేడ్ డెఫిసిట్లోకి కంట్రీ ట్రేడ్ డెఫిసిట్లో ఉన్నట్లు చూడొచ్చు. సో ఇండియా యొక్క టాప్ డెఫిసిట్ ఉన్న కంట్రీలో చైనా వచ్చి టాప్ ప్లేస్లో ఉంది. చైనాతో ఇండియా యొక్క ట్రేడ్ డెఫిసిట్ వచ్చేసి మనకు 85 బిలియన్ ఉంది దగ్గరగా. తర్వాత రష్యా, అండ్ దెన్ ఇరాక్, దెన్ సౌదీ అరేబియా, ఇలా వచ్చేసి టాప్ 9 కంట్రీస్ క్రోనాలజీలో ఇచ్చే లిస్ట్ ఆర్డర్లో పెట్టారు. మనకు యూఎస్తో మాత్రమే ట్రేడ్ సర్ప్లస్ ఉంది. కానీ మనకు మిగిలిన కంట్రీస్ రష్యా, కొరియా వీటన్నిటితో పాటు 2023తో కంపేర్ చేస్తే ట్రేడ్ డెఫిసిట్ అనేది లాస్ట్ ఇయర్తో పోలిస్తే కొంచెం పెరిగింది అనమాట. ఈ చైనాతో, రష్యాతో, కొరియా, హాంకాంగ్ కంట్రీస్తో 2023తో పోలిస్తే 2023-24లో ట్రేడ్ డెఫిసిట్ పెరిగింది. తర్వాత ట్రేడ్ గ్యాప్ మనకు యుఏఈ, సౌదీ అరేబియా, రష్యా, ఇండోనేషియా, ఇరాక్తో మనకు ట్రేడ్ డెఫిసిట్ కొంచెం తగ్గింది కంపారిటివ్ 2022-23 పోలిస్తే 2023-24లో కొంచెం ఈ గ్రూప్తో వచ్చి తగ్గింది. మనకు ఇక్కడ హైయెస్ట్ వచ్చేసి మనకు $85 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ వచ్చేసి మనకు చైనాతో ఉంది. చైనా నుంచి మనం మోస్ట్ ఆఫ్ ద ఇంపోర్ట్స్ మనకు చైనీస్ నుంచి పెరుగుతున్న క్రమంలో చైనాతో ఉంది. చైనాతో ఉన్న మనకు స్పెషల్ ఫీచర్ ఏంటంటే లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ మనకు $118 బిలియన్ ట్రేడ్ మనకు ఇండియా రెండు దేశాల మధ్య జరుగుతుంది. ఇండియా యొక్క హైయెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ వచ్చేసి మనకు చైనాగా ఉంది. అంతకు ముందు మనకు 2021, 22, 22, 23లో మనకు యుఎస్ఏ టాప్ ట్రేడింగ్ పార్ట్నర్గా ఉంది. జస్ట్ ఈ 23-24లో మాత్రమే మనకు చైనా లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్గా ఏమని చేయింది, యుఎస్ని సెకండ్ ప్లేస్కి నెట్టేసేసి. ఈ క్రమంలో మనకు ఇండియా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ మనకు వీటిలో టాప్ కంట్రీస్లో ఈ మనకు ట్రేడ్ డెఫిసిట్ ఉన్న కంట్రీస్లో పోల్చుకుంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మనకు సింగపూర్, తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కొరియా యాజ్ వెల్ యాజ్ ఇండోనేషియా, ఇవన్నీ ఏషియన్ కంట్రీస్. ఈ కంట్రీస్తో మాత్రమే మనకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది. మిగిలిన ఏ కంట్రీతో కూడా, ఈ టాప్ 10 ట్రేడింగ్ కంట్రీస్లో ఏ కంట్రీతో కూడా మనకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లేదు. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉన్న కంట్రీస్ని నేమ్స్ని స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకోవడం చాలా చాలా అవసరము. యుఏఈ, తర్వాత కొరియా, ఇండోనేషియా,
సింగపూర్. సో ఈ కంట్రీస్తో మనకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉన్న దగ్గర జనరల్గా మనకేంటంటే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ టారిఫ్ లెవెల్స్ కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటాయి అనమాట. సో మనకు జనరల్గా ట్రేడ్ డెఫిసిట్ ఉన్న క్రమంలో జనరల్గా మనకు రా మెటీరియల్స్ ఇంపోర్ట్ చేసుకున్న క్రమంలో డెఫిసిట్ ఉంటే నాట్ ఏ ప్రాబ్లం. రా మెటీరియల్ ఇంపోర్ట్ చేసుకుని వాటిని మళ్ళీ ప్రాసెస్డ్ గూడ్స్గా ప్రిపేర్ చేసి మళ్ళీ ఎకానమీలో సర్క్యులేట్ అయ్యేట్లు చేస్తే డెఫినెట్గా వాటి వల్ల ఎకనామిక్ గ్రోత్ యాజ్ వెల్ as ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతూ ఉంది. బట్ ఎకనామిక్ ట్రేడ్ డెఫిసిట్ ఉండే క్రమంలో జనరల్గా డొమెస్టిక్ కరెన్సీ మీద ప్రెషర్ ఎక్కువ పెరుగుతుంది. డొమెస్టిక్ కరెన్సీ ప్రెషర్ పెరిగి డిప్రిషియేట్ అవుతున్న క్రమంలో మనం ఎంత ఇంపోర్ట్ ఎక్కువ చేసుకుంటామంటే అంత కరెన్సీ యొక్క వాల్యూ తగ్గుతూ ఉంది అండ్ ఇంపోర్ట్స్ అంత ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది ఇండియా. కాబట్టి మనకు ఇంపోర్ట్స్ ఆల్ ద టైమ్ గుడ్ అంటే డెఫినెట్లీ గుడ్ కాదు. ఎందుకంటే రూపీ డిప్రిషియేట్ అవుతుంది. రూపీ డిప్రిషియేట్ అయ్యే కొద్ది ఇంపోర్ట్స్ ఇంకా పెరుగుతూ ఉంటే డెఫినెట్గా ఇండియా నీడ్ టు పే మోర్ అనమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంపోర్ట్స్. కాబట్టి ఖచ్చితంగా ఇంపోర్ట్స్ని తగ్గించేసేసి ఎక్స్పోర్ట్ని పెంచే క్రమం చేస్తే ట్రేడ్ డెఫిసిట్ తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం రూపీ కూడా స్ట్రెంథెన్ అవుతుంది, అప్రిషియేట్ అవుతుంది. సో దట్ మన ఇంపోర్ట్స్కి మన రూపీ పేమెంట్ తగ్గుతూ ఉంటుంది అనమాట. సో యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ మనకి ఏదైతే డిప్రిషియేషన్ మేక్స్ ఇంపోర్ట్స్ మోర్ ఎక్స్పెన్సివ్ అండ్ ఈ ట్రేడ్ డెఫిసిట్ ఇంకా పెరుగుతూ ఉందన్నమాట. సో ఇంపోర్ట్స్ ఆల్ ద టైమ్ వైబుల్ ఆప్షన్ అయితే ఏ కంట్రీకి కూడా కాదు. సెల్ఫ్ సస్టైన్డ్ ఎకానమీగా ఉండాలంటే రూపీ షుడ్ బి స్ట్రెంథెన్, రూపీ స్ట్రాంగ్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇంపోర్ట్స్ తగ్గుతూ ఉండాలి, ఎక్స్పోర్ట్ పెరుగుతూ ఉంటే డెఫినెట్గా ఏ కంట్రీ కన్నా ట్రేడ్ డెఫిసిట్ తగ్గుతుంది. తర్వాత రూపీ కూడా బెటర్గా అప్రిషియేట్ బెటర్ వాల్యూడ్గా ఉంటుంది. సో దట్ ఎకానమీకి యొక్క గ్రోత్ యొక్క బెటర్గా ఉంటుంది. మనకు నెక్స్ట్ టాపిక్ వచ్చేసేసి ఆర్మీ చీఫ్ చీఫ్ యొక్క టెన్యూర్ని ఒక 1 month ఎక్స్టెండ్ చేశారు. సో జనరల్గా ఒక ఆర్మీ టెన్యూర్ యొక్క చీఫ్ ఎలా ఉంటుంది, ఆర్మీ చీఫ్ యొక్క టెన్యూర్ ఎలా ఉంటుందంటే జనరల్గా 3 years ఆర్ఎల్స్ 62 years ఇయర్ లోపు ఉండే వ్యక్తి 62 years వచ్చాక రిటైర్ అవ్వాలి. లేకపోతే అపాయింట్ చేసిన డే నుంచి 3 years అయిన తర్వాత అతను ఆర్మీ చీఫ్గా స్టెప్ డౌన్ చేయాల్సి ఉంటుంది. కానీ స్పెషల్ కేసులో ఆఫ్టర్ 1975 తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం అనమాట ఒక ఆర్మీ చీఫ్ యొక్క టెన్యూర్ని 1 month ఎక్స్టెండ్ చేశారు. అది ఎక్స్టెండ్ చేసే పవర్స్ ఎవరికి ఉంటాయంటే జనరల్గా అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ అనమాట. అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ చైర్మన్ వచ్చేసి ఎక్స్ అఫీషియల్ చైర్మన్గా ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. అండ్ ఈ కమిటీ అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ వచ్చేసి మెంబర్గా వచ్చి హోమ్ మినిస్టర్ ఉంటారు. వీళ్ళిద్దరు జనరల్గా అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్లో ఇద్దరు ఉంటారు. వీళ్ళిద్దరు డిసైడ్ చేసి ఒక 1 month టెన్యూర్ని ఎక్స్టెండ్ చేశారు. అండ్ ఏదైతే అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ ఏదైతే క్యాబినెట్ కమిటీ హైయెస్ట్ రేటింగ్ క్యాబినెట్ కమిటీ ఉన్న క్యాబినెట్ కమిటీలో హై ప్రయారిటీ లేకపోతే హైయెస్ట్ క్యాబినెట్ కమిటీగా అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ కమిటీగా చూస్తాం మనం దీంట్లో జనరల్గా ఇద్దరే ఉంటారు, పిఎం అండ్ హోమ్ మినిస్టర్ ఇద్దరే ఉంటారు. కానీ స్పెషల్గా ఏదైనా అపాయింట్మెంట్ జరిగేటప్పుడు ఏ మినిస్ట్రీ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది డిఫెన్స్ మినిస్ట్రీ రిలేటెడ్ అపాయింట్మెంట్ కాబట్టి డిఫెన్స్ మినిస్ట్రీని అపాయింట్మెంట్ కమిటీకి మెంబర్గా కాల్ఫర్ చేయొచ్చు. అండ్ అది డిస్క్రిప్షన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అది ఎక్స్ అఫీషియల్ చైర్మన్ ఆఫ్ ది అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ కాబట్టి సో ప్రైమ్ మినిస్టర్ ఇంకొక వేరే మినిస్టర్ని పిలవాలన్నా కానీ అపాయింట్మెంట్ రిలేటెడ్ మినిస్ట్రీని మాత్రం పిలిచేదానికి ప్రైమ్ మినిస్టర్ డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి. జనరల్గా ఈ ఎక్స్టెన్షన్ అనేది మనకు అండర్ రూల్ 16A(4) ఆఫ్ ది ఆర్మీ రూల్స్ 1954 కింద ఎక్స్టెండ్ చేయడం జరుగుతూ ఉంది. సో జనరల్గా టెన్యూర్ వచ్చేసి 3 years ఉంటుంది మ్యాక్సిమం. అంటే దాన్ని లేకపోతే 62 years దాన్ని ఎక్స్టెండ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ ఎక్స్టెండ్ చేస్తేనే అది ఎక్స్టెండ్ చేయొచ్చు. సో దీన్ని బేస్ చేసుకొని చూస్తే ఈ ప్రైమ్ మినిస్టర్ తర్వాత క్యాబినెట్ కమిటీ ఆఫ్ ద అపాయింట్మెంట్ యొక్క డిస్క్రిప్షన్ అనమాట. ఒక ఆర్మీ చీఫ్ కానీ, నేవల్ చీఫ్ కానీ, లేకపోతే మనకు ఎయిర్ ఫోర్స్ చీఫ్ యొక్క టెన్యూర్ని ఎక్స్టెండ్ చేయాలంటే ఖచ్చితంగా ది క్యాబినెట్ కమిటీ ఆఫ్ ద అపాయింట్మెంట్ యొక్క డిస్క్రిప్షన్. ఫర్ దట్ మ్యాటర్ ఏదైతే క్యాబినెట్ కమిటీ ద్వారా అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ కమిటీ ద్వారా అపాయింట్ అయ్యే చీఫ్ యొక్క టెన్యూర్ని ఎక్స్టెండ్ చేయాలన్నా ఈ కమిటీ యొక్క డిస్క్రిప్షన్. రీజన్ మనకు ఫ్యూ ఇయర్స్ మనకు ఈడీ యొక్క టెన్యూర్ని కంటిన్యూస్గా ఎక్స్టెండ్ చేయడం వల్ల సుప్రీంకోర్టు కూడా కంటిన్యూస్గా ఈ ఈడీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఈడీ చీఫ్ టెన్యూర్ని కంటిన్యూస్గా ఎందుకు మీరు ఎక్స్టెండ్ చేస్తున్నారనేసి సుప్రీంకోర్టు డైరెక్ట్లీ క్వశ్చన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
అయ్యాయండి. సో, ఇలాంటి టైంలో టైమ్ అండ్ అగైన్ ఒక వ్యక్తిని ఒక ఎక్సెప్షనల్ కేసెస్‌లో 1 ఆర్ 2 మంత్స్ అనేది ఓకే యాక్సెప్టబుల్. బట్ టైమ్ అండ్ అగైన్ ఒక చీఫ్ కీ పొజిషన్‌లో కూర్చున్న వ్యక్తి యొక్క టెన్యూర్‌ని ఎక్స్‌టెండ్ చేస్తే డెఫినెట్‌గా దాని మీద కొన్ని కన్సర్న్స్ ఆర్ కొన్ని నెగెటివ్స్ వస్తాయి. దెన్ డెఫినెట్‌లీ సి సివిల్ సొసైటీ నుంచి ఎవరైనా కోర్ట్‌కి అప్రోచ్ అయితే ఈడీ విషయంలో క్వెషన్ చేసినట్టే గవర్నమెంట్ క్వెషన్ చేస్తది. తర్వాత ఆ టెన్యూర్ ఆహ్, ఆ చీఫ్ ప్లేస్‌లో ఉన్న ఎవరైతే ఉన్నారో కీ పొజిషన్‌లో వాళ్ళు మార్చేదానికి ఆస్కారం ఉంటది. బట్ జనరల్‌గా క్యాబినెట్ కమిటీ అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ ఏదైతే ఉందో హైయెస్ట్ అపాయింట్మెంట్ కమిటీ ఇన్ ద కంట్రీ అండి. సో, వాళ్ళకి అనుకూలంగా ఉండే వ్యక్తిని జనరల్‌గా అపాయింట్ చేస్తా ఉంటారు. ఇప్పుడు ఏదైతే ఈడీ చీఫ్ ఇంతకుముందు అపాయింట్ చేశారో అది గవర్నమెంట్‌కి అనుకూలంగా ఉంటున్నారనే ఒక వాదంతోనే అతని టెన్యూర్‌ని 3 టైమ్సో, 4 టైమ్సో ఎక్స్‌టెండ్ చేయడం జరిగింది. సో, ఇలాంటి టైమ్స్‌లో ఖచ్చితంగా ఈ ఎక్స్‌టెన్షన్ చేసేటప్పుడు వెదర్ ద పర్సన్ యొక్క క్రెడెన్షియల్స్‌ని కూడా క్రాస్ చెక్ చేయాల్సిన అవసరం ఉంటది. కానీ క్రాస్ చెక్ చేసి ఇదంతా జరిగేలోపు డిలే అవుతా ఉంటది. గవర్నమెంట్ ఇక్కడ ఇప్పుడు ఆర్మీ లాంటి విషయాల్లోకొచ్చేసరికి కంట్రీ యొక్క సెక్యూరిటీకి సంబంధించిన అంశం. ఇక్కడ పొలిటికల్‌గా పెద్ద ఉంటది కాబట్టి నేషనల్ సెక్యూరిటీ అంశం కాబట్టి ఖచ్చితంగా ఒక 1 ఇయర్, 1 మంత్ అనేది యాక్సెప్టబుల్ ఎక్స్‌టెన్షన్‌గా చూడొచ్చు మనం ఇక్కడ. సో, మనకు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎన్‌జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వచ్చేసి మనకు మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ కింద ఉంటుంది. మనకు ఎన్‌జీటీని 2010లో ఎన్‌జీటీ యాక్ట్ ద్వారా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ప్రైమ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎన్‌జీటీ వచ్చేసి డిస్పోజల్ ఆఫ్ ద కేసెస్ రిలేటెడ్ టు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాజ్ వెల్ యాజ్ ఫారెస్ట్ కన్జర్వేషన్ రిలేటెడ్ కేసెస్‌ని స్పీడీ మేనర్‌లో డిస్కస్ చేయాలా. అండ్ ఏదన్నా కేసు ఒక ఎన్‌జీటీ దగ్గర ఫైల్ చేస్తే వితిన్ 6 మంత్స్ ఖచ్చితంగా కేస్‌ని మనకు ఫైనల్ జడ్జ్‌మెంట్ రావాల్సిన అవసరం ఉంది. అది టైమ్ బౌండ్ అన్నమాట. వితిన్ 6 మంత్స్‌లో ఎన్‌జీటీ ఏదన్నా కేస్ తన దగ్గర వచ్చిందాన్ని 6 మంత్స్‌లో డిస్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. జనరల్‌గా ఎన్‌జీటీ వచ్చేసి మనకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1908 గాని లేకపోతే మనకు ఐపీసీని ప్రకారం ఇవ్వదు. జనరల్‌గా మనకు ఎన్‌జీటీ వచ్చేసి జనరల్లీ బౌండ్ బై ది ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్‌ని బేస్ చేసుకొని మనకు జడ్జిమెంట్స్ వస్తా ఉంటాయి. మనకు ప్రిన్సిపల్ బెంచ్ ఆఫ్ మనకు ఎన్‌జీటీ వచ్చేసి మనకు ఢిల్లీలో ఉంటుంది. అండ్ ఇది కాకుండా మనకు కంట్రీలో ఇంకొక 4 బెంచెస్ ఉంటాయి. భోపాల్, పూణే యాజ్ వెల్ యాజ్ చెన్నై అండ్ కల్కట్టా. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫారెస్ట్ డైవర్సిటీ, ఫారెస్ట్ ఎక్కువగా ఉండే నార్త్ ఈస్ట్‌లో ఒక్క బెంచ్ కూడా లేదు. అంటే ఆస్పిరెంట్స్ దీనికి కీన్‌గా గుర్తుపెట్టుకోండి. నార్త్ ఈస్ట్‌లో ఒక ప్రిన్సిపల్ ఒక బెంచ్ కూడా ఎన్‌జీటీ రిలేటెడ్ బెంచ్ ఒక్కటి కూడా లేదు. జనరల్‌గా ఎన్‌జీటీ అపాయింట్మెంట్ వచ్చేసరికి జనరల్‌గా గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు. ఒక ఎక్స్‌పర్ట్‌ని తీసుకొని జనరల్లీ ఎన్‌జీటీ చైర్మన్‌గా జనరల్‌గా సుప్రీం కోర్ట్ రిటైర్డ్ జడ్జిని అపాయింట్ చేయడం అనేది ఒక కన్వెన్షన్‌గా మారింది ఇండియాలో. సో, మనకు నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ప్రైమ్ మినిస్టర్ స్ట్రీట్ వెండర్ ఆత్మనిర్భర్ నిధి, పీఎం స్వానిధి అంటాము. సో, ఇది గవర్నమెంట్ ఇనిషియేటివ్ టు ప్రొవైడ్ ద కొలాటరల్ ఫ్రీ లోన్ ఫర్ ద వర్కింగ్ క్యాపిటల్. వర్కింగ్ క్యాపిటల్ కొలాటరల్ ఫ్రీగా ఇస్తున్నారు. ఇది పర్టికులర్లీ స్ట్రీట్ వెండింగ్ యాక్టివిటీ చేసి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు ఒక 1 లాక్ వరకు కొలాటరల్ ఫ్రీ, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇచ్చే ప్రయత్నం ఇది గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. యాక్చువల్‌గా ఒరిజినల్ పీఎం స్వానిధి కంటే ముందు మనకు స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ 2014 తీసుకొచ్చారు. అప్పటి కేంద్ర ప్రభుత్వము. దానికి ఎక్స్‌టెన్షన్ ఆర్ దానికి ఇంకొక వర్షన్ ఇది పీఎం స్వానిధి 2000 లాక్‌డౌన్ టైమ్‌లో పర్టికులర్లీ స్ట్రీట్ వెండర్స్ ఎక్కువ వాళ్ళ ఎకనామిక్ యాక్టివిటీని లాక్‌డౌన్ టైమ్‌లో కోల్పోవడం తర్వాత ఆళ్లకు రిలీఫ్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా పీఎం స్వానిధిని తీసుకొచ్చారు. 1 లాక్ కొలాటరల్ ఫ్రీ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇస్తున్నారు. కొలాటరల్ ఫ్రీ లోన్. అండ్ ఇదేంటి యాక్ట్ పర్టికులర్లీ అర్బన్ స్ట్రీట్ వెండర్స్ యొక్క ఇంట్రెస్ట్‌ని ప్రొటెక్ట్ చేసేదానికి తీసుకొచ్చిన యాక్ట్ ఇది. పీఎం స్వానిధి అనేది. జనరల్‌గా ఈ యాక్ట్ ఎవరెవరిని కవర్ చేస్తుందంటే ఎవరైతే పబ్లిక్ గూడ్స్ అండ్ సర్వీస్‌లు ఎవరైతే అమ్ముతా ఉంటారో అది వాళ్ళు ఎస్పెషల్లీ పేమెంట్స్ మీద కానీ లేకపోతే టెంపరరీ బిల్డప్ ఏరియాస్‌లో కానీ లేకపోతే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కి మూవ్ అవ్వకుండా గూడ్స్ అండ్ సర్వీస్ నమ్మే వాళ్ళందరినీ పీఎం స్వానిధి కింద కవర్ చేసేసారనమాట. అండ్ అలా కాకుండా ఫ్రూట్ వెండర్స్ కూడా, తర్వాత పకోడా వెండర్స్, తర్వాత టీ సెల్లర్స్, పాన్ మసాలా, తర్వాత స్నాక్స్ వెండర్స్ అందరినీ ఈ పీఎం స్వానిధి కింద కవర్ చేయడం జరుగుతా ఉంది. సో, స్ట్రీట్ వెండర్స్ అందరికీ పీఎం స్వానిధి కింద లైసెన్స్ ఇస్తున్నారు. ఈ యాక్ట్ కింద పీఎం స్వానిధి లేకపోతే స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ కింద. సో, లైసెన్స్ అనేది మ్యాండేటరీగా ఉండదు. దాన్ని బేస్ చేసుకొని మనకు ఈ 1 లాక్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ వస్తుంది.
రీసెంట్ గా ఇది ఎందుకు పిఎం స్వానిధి కానీ లేకపోతే నేషనల్ స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ 2014 ఇప్పుడు పేపర్లోకి రావడం ఎందుకు జరిగిందంటే, రీసెంట్ ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఢిల్లీలో యూనో ఉన్న నేషనల్ పార్టీస్ బీజేపీ యాజ్ వెల్ as కాంగ్రెస్ అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ మూడు నేషనల్ పార్టీస్ గానే ఉన్నాయి. రీసెంట్లీ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా నేషనల్ పార్టీ కేటగిరీలకు జాయిన్ అయింది. కాబట్టి వీళ్ళందరూ పర్టికులర్లీ స్ట్రీట్ వెండర్స్ సపరేట్ మీటింగ్స్ పెట్టుకున్నారు. కాబట్టి పర్టికులర్లీ పిఎం స్వానిధి కానివ్వండి, లేకపోతే పిఎం వెండర్ యాక్ట్ 2014 ఇప్పుడు న్యూస్ లో ఉంది. సో వీళ్ళందరూ వీళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ని స్ట్రీట్ వెండర్స్ యొక్క ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేసేదానికి రకరకాల పార్టీలు రకరకాల హామీలు ఇస్తున్న క్రమంలో, అంటే ఈ మన ఎకనామిక్ యాక్టివిటీలో ఈ స్ట్రీట్ వెండర్స్ యొక్క రోల్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ చాలా పెద్ద మొత్తంలో ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది. అంటే ఈ పర్చేసింగ్ లో మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ యొక్క పర్చేసింగ్ ఇండియాలో ఎక్కువ ఉంది, కన్జంప్షన్ ఎక్కువ ఉంది. కాబట్టి వాళ్ళు పెద్ద పెద్ద స్మాల్కి వెళ్ళి షాపింగ్ చేసి అక్కడ కెపాసిటీ లేక జనరల్ గా వాళ్ళు ఈ స్ట్రీట్ వెండర్స్ దగ్గర ఎక్కువ వాళ్ళ పర్చేసింగ్ ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు. దాన్ని బేస్ చేసుకుని ఒక పక్క ఎకనామిక్ యాక్టివిటీ వీళ్ళ వల్ల పెరుగుతూ ఉంది. ఎంత ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ పరంగా చూసుకుని ఈ నేషనల్ పార్టీస్ వీళ్ళతో మీటారు అన్నట్లు, మెయిన్లీ దీనికి స్ట్రీట్ వెండింగ్ యాక్టివిటీ ద్వారా ఎంత ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతుంది అనేది మనం ప్రధానంగా ఇక్కడ చూడాల్సిన అంశము. రీసెంట్ గా మనకు ఇండియాలో G20 సమ్మిట్ జరిగినప్పుడు ఎవరైతే ఈ పేమెంట్స్ మీద స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఈ వాళ్ళ స్పేసెస్ నుంచి ఖాళీ చేయించడం జరిగింది. ఎందుకంటే ఈ స్ట్రీట్స్ అన్నింటినీ క్లీన్ చేయించి గ్లోబల్ లీడర్స్కి మనకు ఆతిథ్యం ఇవ్వబోతున్నాం. కాబట్టి స్ట్రీట్స్ అన్ని క్లీన్ ఉండాలనే ఉద్దేశంతో ఈ స్పేసెస్ అన్నింటినీ క్లియర్ చేయించారు. కానీ వీళ్ళకు రోడ్ సైడ్ ఏదైనా పర్మనెంట్గా గవర్నమెంట్ స్పేస్ ఇచ్చేసి వాటిని నీట్గా బ్యూటిఫుల్ మేనర్లో డిజైన్ చేసి ఇవ్వగలిగితే, ఇలాంటి గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్న క్రమంలో కూడా వాళ్ళని ఆ ప్లేసెస్ నుంచి ఖాళీ చేయించడానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళకి పర్మనెంట్ సెటప్ పర్మనెంట్ ప్లేస్ విత్ లైసెన్స్ ఇచ్చేస్తే ఇలాంటి G20 సబ్మిట్స్ జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళని అక్కడి నుంచి ఇవాక్యువేట్ చేసేదానికి ఆస్కారం ఉండదు. అండ్ మనకు ప్రధానంగా ఈ స్కీమ్ ఏదైతే ఉందో పిఎం స్వానిధి, ఇది ప్యూర్లీ ఎక్స్టెన్షన్ ఆఫ్ మనకు స్ట్రీట్ వెండర్ యాక్ట్ 2014. అండ్ జనరల్ గా ఇప్పుడు పిఎం స్వానిధి అనేది జనరల్ గా అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కింద సూపర్విజన్ లో ఉంది. అంతే తప్ప దీనికి ఒక స్టేట్ లెవెల్లో పిఎం స్వానిధి కానీ లేకపోతే స్ట్రీట్ వెండర్ యాక్ట్ కానీ స్టేట్ లెవెల్లో స్పెసిఫిక్ గా యాక్ట్ లేదు. ఏదన్నా ఈ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ తీసుకొచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ ద్వారానే ఈ స్ట్రీట్ వెండర్స్ యొక్క లోన్స్ కానీ లేకపోతే వీళ్ళ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఈ మినిస్ట్రీ ద్వారానే అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ద్వారానే జనరల్ గా ఇంప్లిమెంటేషన్ లో ఉన్నాయి. మనకి స్ట్రీట్ వెండరింగ్ యాక్టివిటీ ఏదైతే ఉందో ఇది జనరల్ గా మనం దీన్ని ఎలా చూడాలంటే, వీళ్ళ కాంట్రిబ్యూషన్ టు ది ఇండియన్ ఎకానమీ, పర్టికులర్లీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ని పబ్లిక్ రీచ్ అయ్యేదానికి, తర్వాత గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏదైతే మనకు ఇండియాలో ప్రొడ్యూస్ అవుతున్నాయో వాటిని పబ్లిక్ తీసుకెళ్లి ఎకనామిక్ యొక్క ఎకానమీ యొక్క సైజ్ ని స్ట్రెంగ్తెన్ చేసే దాంట్లో ఎకనామిక్ యాక్టివిటీలో వీళ్ళ కాంట్రిబ్యూషన్ ని ప్రధానంగా చూడాల్సి ఉంటుంది మనం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి పీబీటీజీ అండి, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్. ఇది వన్ ఆఫ్ ద వల్నరబుల్ పాపులేషన్ గ్రూప్ ఇన్ ద కంట్రీ. జనరల్ గా ఇండియాలో వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పటి వరకు 75 పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళు ప్రైమరీలీ మనకు ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిశాలో ఉన్నారు. అంటే పీబీటీజీస్ ఎక్కువ జనరల్ గా ఒడిశా, ఆంధ్రప్రదేశ్ లో ఈ నంబర్ వైజ్ చూసుకుంటే కొంచెం బెటర్ ఎక్కువగా ఉన్నారు. సో వీళ్ళ ఇండియాలో వచ్చేసరికి దే కంప్రైజ్ అరౌండ్ 14.6 lakh హౌస్ హోల్డ్స్ ఉన్నాయి అకార్డింగ్ టు గవర్నమెంట్ డేటా. పీవీటీజీస్ వచ్చేసి 14.6 లక్షల మంది హౌస్ హోల్డ్స్ ఉన్నారు. అండ్ నెంబర్ వైజ్ చూస్తే నెంబర్ ఆఫ్ పీపుల్ వైజ్ చూస్తే ఎక్కువ ఉంటారు. బట్ హౌసెస్ పరంగా చూసుకుంటే గవర్నమెంట్ డేటా ప్రకారం 14.6 lakhs ఉన్నారు. అండ్ వీళ్ళు ప్రైమర్లీ రిసైడ్స్ ఇన్ స్కాటర్డ్ రిమోట్ ఏరియాస్ లో ఉంటారు, ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్ లో ఉంటారు. అండ్ వీళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా చాలా బ్యాక్వర్డ్నెస్, ఎకనామిక్ యాక్టివిటీస్ పరంగా చాలా బ్యాక్వర్డ్ అండ్ ఐసోలేటెడ్ గా ఉంటాడు. లో లిటరసీ రేట్ ఉంటుంది, ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్, తర్వాత స్టాగ్నెంట్ పాపులేషన్ కూడా వీళ్ళకు ఫినామినల్ గా పెరగకుండా ఆల్మోస్ట్ స్టాగ్నేటెడ్ పాపులేషన్ లో ఉన్నారు. అట్ ద సేమ్ టైం వీళ్ళ యాక్టివిటీస్ వచ్చేసి అగ్రికల్చర్ తర్వాత ఫారెస్ట్ బేస్డ్ యాక్టివిటీస్ మీద ఎక్కువ డిపెండ్ అవుతూ ఉంటారు. సో వీళ్ళ యొక్క కండిషన్స్, లివింగ్ కండిషన్స్ ని ఇంప్రూవ్ చేసేదానికి 2023-24 లో ప్రధానమంత్రి పీబీటీజీ డెవలప్మెంట్ మిషన్ అని 2024 లో స్టార్ట్ చేశారు. మెయిన్లీ టు ఇంప్రూవ్ ద సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ ద పీబీటీజీ గ్రూప్స్ అండి.
సో యూనో ఈ ప్రధానమంత్రి పీవీటీజీ మిషన్ కి దానికి ఇంకొక అడిషన్ గా ఈ పీవీటీజీ మిషన్ ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఇంకొక స్కీమ్ ఏం తీసుకొచ్చాయో అనదర్ ఇనిషియేటివ్ ఏంటంటే ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ అంటే పిఎం జన్మన్ అనే ఒక స్కీమ్ ని 2023లో లాంచ్ చేశారు. దానికి బడ్జెటరీ అలొకేషన్ ఆల్మోస్ట్ 24,000 క్రోర్స్ బడ్జెట్ అలొకేషన్స్ కూడా చేశారు. అండ్ ఈ పిఎం జన్మన్ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎసెన్షియల్ సర్వీసెస్ పీవీటీజీస్కి ఎసెన్షియల్ సర్వీస్ ప్రొవైడ్ చేసేదానికి ఈ స్కీమ్ తీసుకొచ్చారు. అండ్ ఈ ఎసెన్షియల్ సర్వీసెస్లో ఏమున్నాయంటే సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఉంటుంది, క్లీన్ డ్రింకింగ్ వాటర్, సేఫ్ హౌసింగ్, తర్వాత క్లీన్ డ్రింకింగ్ వాటర్, తర్వాత ప్రాపర్ శానిటేషన్, ఇలాంటి ఒక క్రిటికల్ ఇంటర్వెన్షన్స్ ఒక 11 ఇంక్లూడ్ చేసి ఉన్నారు పిఎం జన్మన్ స్కీమ్ కింద. అండ్ ఆబ్జెక్టివ్ ఏదైతే ఈ పివిన్ జన్మన్ కింద హౌసింగ్ స్కీమ్ ఒకటి తీసుకొచ్చారు. దాన్ని అది కూడా డైరెక్ట్ బెనిఫిట్ డిబిటీ స్కీమ్ ద్వారా వాళ్ళకు 4.9 lakh పీవీటీజీ హౌస్ హోల్డ్స్ కి బై 2026 కి వాళ్లకు ప్రాపర్ పక్క హౌస్ నిర్మించే ప్రయత్నంలో భాగంగా ఈ స్కీమ్ ని తీసుకురావడం జరిగింది. ఈ హౌసింగ్ స్కీమ్ ని తీసుకొచ్చేదానికి ఒక ఆబ్జెక్టివ్ ఏంటంటే వాళ్ళకు పీవీటీజీ హౌస్ హోల్డ్స్ కి సెక్యూర్ హౌసింగ్ అంటే హ్యాబిటేషన్ ఉండాలా, తర్వాత సేఫ్ గార్డింగ్ దెమ్ ఫ్రమ్ ద ఎన్విరాన్మెంటల్ ఇప్పుడు వాళ్ళు ఫారెస్ట్ ఏరియాస్లో ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళ ఎన్విరాన్మెంటల్ యొక్క డిజాస్టర్స్, లేకపోతే ఎన్విరాన్మెంటల్ క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ యాక్టివిటీస్ నుంచి వాళ్ళని సేఫ్ గార్డ్ చేసేదానికి హౌసింగ్ స్కీమ్ ని తీసుకొచ్చారు. ఈ హౌసింగ్ స్కీమ్ కింద ఈచ్ ఇన్స్టాల్మెంట్ లో 2.39 lakh ని వాళ్ళ అకౌంట్ లోకి డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేయబోతున్నారు. దీనికి ప్రధానంగా డిబిటీ ద్వారా ట్రాన్స్ఫర్ చేసేదానికి ప్రధానంగా ఎంచుకున్నది ఏంటంటే వాళ్ళకు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్, తర్వాత మన్రేగా జాబ్ కార్డ్ ని ఒక క్రైటీరియాగా తీసుకున్నారు. బట్ ఈ స్కీమ్ ఇప్పుడు ఈ పర్టికులర్ ఆర్టికల్ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే రీసెంట్ గా కొన్ని స్టేట్స్ లో మనకు మన్రేగా జాబ్ కార్డ్ ని తర్వాత పిఎం కిసాన్ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో ఆధార్ తో మిస్ మ్యాచ్ ఉన్నాయనేసి ఈ జాబ్ కార్డ్స్ ని తీసేశారు. మన్రేగా జాబ్ కార్డ్ తీసేశారు. మన్రేగా జాబ్ కార్డ్ తీసేయడం వల్ల పీవీటీజీ ఈ పిఎం జన్మన్ స్కీమ్ కింద బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జాబ్ కార్డ్ లేకపోవడం వల్ల ఈ స్కీమ్కి ఎలిజిబిలిటీ కాకుండా ఉన్నారు. దీన్ని అడ్రస్ చేసేదానికి ఇప్పుడు వాళ్ళ ఆధార్లో ఉన్న మిస్టేక్స్ని యాజ్ వెల్ యాజ్ ఈ రాంగ్ఫుల్ డివిజన్ ఆఫ్ మన్రేగా జాబ్ కార్డ్ని కానీ తర్వాత పిఎం కిసాన్ బెనిఫిషరీస్ని మళ్ళీ రీఇన్స్టిట్యూట్ చేస్తేనే కానీ పీవీటీజీ కోసం తీసుకొచ్చిన ఈ పర్టికులర్ స్కీమ్ ఏదైతే ఉందో పిఎం జన్మన్ అనే స్కీమ్ ఉందో దీని యొక్క ఆబ్జెక్టివ్ని ఫుల్ఫిల్ చేసినట్టు ఉంటుంది. వాళ్ళకు రిక్వైర్డ్ బెనిఫిట్ని అందించేదానికి స్కీమ్ యొక్క క్లియర్ ఇంటెన్షన్ వాళ్ళు రీచ్ అయ్యేదానికి ఖచ్చితంగా ఆధార్లో ఉన్న మిస్టేక్స్ కానివ్వండి, లేకపోతే రాంగ్ఫుల్ డిలీషన్ ఆఫ్ మన్రేగా కార్డ్ పిఎం కిసాన్ బెనిఫిషరీస్ ఎవరైతే ఈ రెండు మన్రేగా జాబ్ కార్డ్ యాజ్ వెల్ యాజ్ పిఎం కిసాన్ కింద బెనిఫిషరీస్ ని మిస్ మ్యాచ్ ఉన్నాయని తీసేశారో వాళ్ళిద్దరిని రీఇన్స్టిట్యూట్ చేస్తే మెజారిటీ ఆఫ్ ద పీవీటీజీ గ్రూప్స్ ఈ పర్టికులర్ స్కీమ్ కింద అవైల్ అవుతారు. అండ్ ఈ పిఎం జన్మన్ స్కీమ్ కింద ఈ పీవీటీజీ గ్రూప్స్ యొక్క డేటా మొత్తాన్ని క్యాప్చర్ చేసేదానికి ఆవాస్ ప్లస్ మొబైల్ యాప్ని ఒకటి తీసుకొచ్చారు. దీన్ని పంచాయత్ లెవెల్ అఫీషియల్స్ ఈ పీవీటీజీ హౌస్ హోల్డ్స్ని పిఎం జన్మన్ స్కీమ్ కింద రిజిస్టర్ చేస్తారు ఆవాస్ యాప్లో. అండ్ దీంట్లో ప్రధానంగా ఈ బెనిఫిషరీస్ యొక్క డేటాని క్యాప్చర్ చేయడానికి 3 ప్రైమరీ ఏరియాస్ ఎంచుకున్నారు. ఒకటి జాగ్రఫికల్ లొకేషన్ ఆఫ్ ది హౌస్ హోల్డ్, అండ్ ద సెకండ్ థింగ్ వచ్చేసి హౌస్ హోల్డ్ ప్రొఫైల్, వాళ్ళు ఎలాంటి హౌస్లో ఉంటున్నారు ఏంటి అనేది సెకండ్ క్రైటీరియాగా తీసుకున్నారు. అండ్ థర్డ్ క్రైటీరియా వచ్చేసి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్ ఎందుకు తీసుకుంటారంటే డీబీటీ మెకానిజం ద్వారా వీళ్ళకు ఏదైతే 3 ఇన్స్టాల్మెంట్స్ 2.39 lakhs ని వాళ్ళ అకౌంట్కి డీబీటీ చేయాలనుకుంటున్నారు. దానికోసం అనేసి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్ తీసుకున్నారు. అండ్ ఈ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ప్రధానంగా ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ తీసుకున్నారు. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఎందుకు తీసుకున్నారు అంటే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ యొక్క ఆబ్జెక్టివ్ వచ్చేసి బ్యాంకింగ్ ఏరియాని ఇంప్రూవ్ చేయడం, ఎస్పెషల్లీ ఇన్ ఏరియాస్ యొక్క లిమిటెడ్ బ్యాంకింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ఏరియాలో బ్యాంకింగ్ యాక్టివిటీని పెంచేదానికి ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ తీసుకొచ్చారు. సో ఈ జనరల్ గా పీవీటీజీ గ్రూప్స్ ఎక్కువ వచ్చేసి బ్యాంకింగ్ యాక్టివిటీస్ ఎక్కువగా లేని ప్రాంతాల్లో ఉన్నందున ఖచ్చితంగా ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ని
ఒక ప్రయారిటీగా పెట్టారు. బట్ ఇక్కడ కాంట్రడిక్షన్ ఏంటంటే మనకు ఈ ఆవాస్ ప్లస్ మొబైల్ యాప్లో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఒక ఆప్షన్గా లేకపోవడం అనేది ఇంకొక కన్సర్న్. ఇక్కడ ఈ పిఎం జన్మన్ స్కీమ్ ని సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్లి పీవీటీజీస్ కి ఏదైతే 2026 కల్లా ఒక వాళ్ళకు హౌస్ సెక్యూరిటీ ఇవ్వాలనుకుంటున్నారో అవి సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ అవ్వాలంటే పిఎం ఆధార్లో ఉండే మిస్ మ్యాచ్ యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు వాళ్ళకు క్రైటీరియాగా తీసుకున్న ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ని ఒక ఆప్షన్ గా పెట్టాలి ఆవాస్ యాప్ లో, ఆవాస్ ప్లస్ మొబైల్ యాప్ లో. తర్వాత జాబ్ కార్డ్ పిఎం మన్రేగా జాబ్ కార్డ్ యాజ్ వెల్ యాజ్ పిఎం కిసాన్ యొక్క బెనిఫిట్స్ ని వాళ్ళు మళ్ళీ పునరుద్ధరించగలిగితే మాత్రమే ఎక్కువ మంది పీవీటీజీ గ్రూప్స్ కి ఈ డిజైర్డ్ స్కీమ్ యొక్క బెనిఫిట్ వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది. అండ్ అని నాకు చెప్పినట్టు ఏదైతే ప్రోయాక్టివ్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో డిలీషన్ ఆఫ్ జాబ్ కార్డ్ మన్రేగా జాబ్ కార్డ్స్ కానివ్వండి, తర్వాత మనకు గ్రామ సభని కూడా ఇందులో పార్ట్గా చేయగలిగితే బెనిఫిషరీస్ యొక్క డేటాని క్యాప్చర్ చేసేదానికి, తర్వాత కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ యాక్టివిటీని కొంచెం ఇన్కార్పొరేట్ చేయగలిగితే ఈ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ జన్మన్ యొక్క ఎఫెక్టివ్నెస్ ని పెంచేదానికి ఆస్కారం ఉంటుంది. అండ్ మనకు ఏదైతే ఈ పిఎం జన్మన్ ఏదైతే స్కీమ్ కొత్తది ఉందో ఇది ఒక ఆపర్చునిటీ అనమాట. పీవీటీజీస్ యొక్క లైఫ్ స్టాండర్డ్స్ ని ఇంప్రూవ్ చేసేదానికి డెఫినెట్ గా ఒక టూల్ గా అయితే హెల్ప్ అవుతుంది. ప్రొవైడెడ్ దట్ మనకు ప్రొయాక్టివ్ గ్రామ సభని ఇంక్లూడ్ చేయాలా, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ తీసుకురావాలా, తర్వాత ఏదైతే ఇప్పుడు జాబ్ కార్డ్ హోల్డర్ని మన్రేగా జాబ్ కార్డ్స్ ని డిలీట్ చేశారో దాన్ని కానీ రీఇన్స్టేట్ చేయగలిగితే ఖచ్చితంగా పిఎం జన్మన్ అనే స్కీమ్ పీవీటీజీ గ్రూప్స్ కి ఒక హౌస్ హోల్డ్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు యూరోప్స్ ఏఐ కన్వెన్షన్. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కన్వెన్షన్. ఈ కన్వెన్షన్ ఏంటంటే ఇప్పుడు గ్లోబల్లీ మనకు గ్లోబల్ గవర్నెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోర్ కాంప్లెక్స్ అవుతున్నాయి. ఈ తరుణంలో దీని మీద గ్లోబల్ లెవెల్లో నెగోషియేషన్స్ కానీ అగ్రిమెంట్స్ కానీ ఏమి లేని తరుణంలో మన కౌన్సిల్ ఆఫ్ యూరోప్ ఏదైతే 46 మెంబర్ గ్రూప్ ఇంటర్ గవర్నమెంటల్ గ్రూప్ ఏదైతే ఉందో కౌన్సిల్ ఆఫ్ యూరోప్ దే కేమ్ అవుట్ విత్ ఏఐ కన్వెన్షన్. ఏఐ కన్వెన్షన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హ్యూమన్ రైట్స్, డెమోక్రసీ అండ్ రూల్ ఆఫ్ లా, నోన్ యాజ్ ఏఐ కన్వెన్షన్. ఇది May 17th దీన్ని సైన్ చేశారు కౌన్సిల్ ఆఫ్ యూరోప్ లో. ఈ కౌన్సిల్ ఆఫ్ యూరోప్ లో మనకు 46 కంట్రీస్ ఉన్నాయి. అందులో యుఎస్ కూడా మెంబర్ గా ఉంది. యుఎస్ కూడా కౌన్సిల్ ఆఫ్ యూరోప్ లో పార్ట్ గా ఉంది. అండ్ యుఎస్ ఏదైతే ఉందో హార్ట్ బెడ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఇన్నోవేషన్స్ అన్నిటికీ హార్ట్ బెడ్ గా ఉంది. ఈ క్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఇంపాక్ట్ డెమోక్రసీ మీద కానివ్వండి, హ్యూమన్ రైట్స్ మీద కానివ్వండి, రూల్ ఆఫ్ లా మీద ఎలా ఉండబోతుంది, దాన్ని ఎలా ఫర్దర్ గా ముందుకు తీసుకెళ్లాలనే ఈ ట్రీటీ యొక్క ప్రయత్నము. సో ఇదేదైతే హ్యూమన్ రైట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే మనకు ఈ ఏఐ కన్వెన్షన్ ఏదైతే ఉందో, సో ఈ కన్వెన్షన్ కాంప్రహెన్సివ్ కన్వెన్షన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గవర్నెన్స్ దీని ప్రధాన యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే హ్యూమన్ రైట్స్ ని, డెమోక్రసీని యాజ్ వెల్ యాజ్ రెస్పాన్సిబుల్ యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హ్యూమన్ రైట్స్ ని, డెమోక్రసీని యాజ్ వెల్ యాజ్ రూల్ ఆఫ్ లా ని ఎఫెక్ట్ కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఎలా యూజ్ చేయాలనే ఒక కన్వెన్షన్ ని కౌన్సిల్ ఆఫ్ యూరోప్ తీసుకురావడం జరిగింది. అండ్ కౌన్సిల్ ఆఫ్ యూరోప్ యాజ్ చేశాడు అర్లియర్ 1949 లో ఈ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ గా ఫామ్ చేశారు. దీంట్లో యుఎస్ఏ యాజ్ మెంబర్ గా ఉంది. అండ్ ఇందాక చెప్పినట్టు యుఎస్ఏ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్స్ అన్నిటికీ హార్ట్ బెడ్ గా ఉంది. సో దీని ద్వారా వచ్చే ఏదైతే ఈ కన్వెన్షన్ నుంచి కొన్ని ప్రోటోకాల్స్ రాబోతే ఏదైతే ఈ కన్వెన్షన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అగైన్ లీగల్లీ బైండింగ్. అండ్ ఈ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆర్టిఫిషియల్ కన్వెన్షన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అగైన్ లీగల్లీ బైండింగ్ అండి. అండ్ ఆర్టిఫిషియల్ కన్వెన్షన్ ఏదైతే ఏఐ కన్వెన్షన్ ఏదైతే ఉందో ఇది కొత్తగా డస్ నాట్ క్రియేట్ న్యూ ఆర్ సబ్స్టాన్షియేట్ హ్యూమన్ రైట్స్ స్పెసిఫిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది స్పెసిఫిక్ గా డస్ నాట్ క్రియేట్ ఆర్ substantiate human rights specific to artificial intelligence. Instead, it asserts that హ్యూమన్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్ అండ్ ఇంటర్నేషనల్ లాస్ కింద ఏవైతే హ్యూమన్ రైట్స్ తర్వాత ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఇంటర్నేషనల్ లాస్ కింద రికగ్నైజ్ ఉన్నాయో వాటన్నిటిని ప్రొటెక్ట్ చేసే విధంగానే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క అప్లికేషన్ ఉండాలా. హ్యూమన్ రైట్స్ యాజ్ వెల్ యాజ్ ఫండమెంటల్ రైట్స్ ని వైలేట్ అయ్యేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూసేజ్ ఉండొద్దు అనేది ఒక యూరోప్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కన్వెన్షన్ యొక్క ప్రధాన ఉద్దేశం. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.